ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే జానమ్మ. ఎంత బాగా పిలిచావు నాయనా. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. ఎందుకంటే నాకు జానక్ అంటే చాలా ఇష్టం ఉండే. ఈ రోజు అక్కతో నేనే ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. కానీ కొంతమంది తన గురించి మాట్లాడిన మాటలు విన్నాక నాకు చాలా బాధ కూడా అనిపించింది. అంత బాధపడకనా, లైట్ తీసుకో. మరి అందరు ఇన్ని మాటలు అంటారు, ఏందనేది నేను కూడా చెప్పాలి కదా. నువ్వు ఇల్లు కొన్నాక ఇంటర్వ్యూలు ఇస్తే అప్పటి వరకు ఇంటర్వ్యూలు ఇయ్యనన్ను. అవును, మరి కొన్నావు అక్క. కొనలేదు. ఏందన్నావు? ఏంది? ఒకవేళ నువ్వు ఇల్లు కొంటే అంటే ఎంత బడ్జెట్ లో కొందాం అనుకుంటున్నా? ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ అయితే వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ప్రేమగా పిలిచే పిలుపు. నేను ఫస్ట్ టైం అక్క కాల్ చేసినప్పుడు బిజీలో ఉంటే తను పెట్టేసింది. సెకండ్ టైం నేను వేరే ఛానల్ తో వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంది, బాగా మాట్లాడింది. అందరు ఏమంటారు తెలుసా బయట, జానకి ఎక్కువ యాటిట్యూడ్ అంటారు. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. డ్రైవింగ్ చేసావు అక్క, మొగోన్ లెక్కనే ఆ బండి నడుపుతావు. ఏడ నేర్చుకున్నావు అసలు? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. ఫస్ట్ ఒక వీడియో చూసి టిక్ టాక్ లా అప్పటి నుంచి ఇష్టం జానమ్మ నాకు. ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. అర్థం కావడానికి నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవుతున్నా, నన్ను ఫాలో కావాలంటే నువ్వు ఒక్కదాని కాదే. ఇప్పుడు కాదే అనకూడదు. అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. ఇప్పుడు నేను ఫాలో కావాలంటే ఇంతమంది ఉన్నారు, నీకు కూడా తెలుసు. మరి బయటికి వస్తే సెల్ఫీ అంటారు, ఆ రోజు హోటల్లో చూడలేమా ఇట్లా? ఏంటో ఈ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు, ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. అంటే నీ బర్త్డే అయిన రోజు ఒక అతను వచ్చి నీ చుట్టూ ఇట్లా మనీ తిప్పి ఇట్లా ఇసిరేసిండు కదా. అవును. కొంతమంది ఎట్లుంటారంటే ప్రేమని రకరకాలుగా చూపిస్తారు. నా చెల్లెకి నేను దిష్టి తీయాలనుకొని అలా తీసి పెట్టినందుకు దాన్ని నెగిటివ్ గా చేశారు. బాధపడకండి, కష్టాలు మనుషులకే వస్తాయి. కంట్రోల్. అయినా కూడా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి మనం ఏమని చెప్తాం రా. ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా రారా పోరా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. బూతులు కూడా వస్తూ ఉంటాయి. నువ్వు నా ముందు కూడా ఏడ్చినావు ఓ రోజు. నాకు తెలుసు ప్రేమనే లేదు అన్నట్టు మాట్లాడుకుంటారు, బట్ ఐ నో వాట్ ఈస్ జానక్క. ఈ మధ్యన తెలుసు కూడా ప్రతి అదవ మళ్ళీ అడుగుతున్నాడు. అంటే జానులో ఫస్ట్ ఇన్కమ్ ఎంత అండ్ ఇప్పుడు తీసుకుంటున్న ప్రెసెంట్ లాస్ట్ ఇన్కమ్, ఐ మీన్ ఒక రౌండ్ కి ఆగింది కదా. ఎవరికైనా 10,000. నీకు సాంగ్ నచ్చింది అనుకో తక్కువకైనా నువ్వు చేస్తావు, నీకు సాంగ్ నచ్చలేదు అనుకో తక్కువకైనా చేయనంట. అది ఎవరైనా అట్లనే ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉంటారా? విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. శేఖర్ మాస్టర్ గురించి వన్ వర్డ్. మంచోడు మాస్టర్, లైవ్ లో శేఖర్ మాస్టర్ చాలా మంచోడు. అప్పుడప్పుడు ఈడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తాడు. ఈడే మంచోడు అంటే మనం దేవుళ్ళురా బాబు. కాల్ చేయమంటే అసలు మాస్టర్ లిఫ్ట్ చేయాలి కదా. ఫస్ట్ లిఫ్ట్ చేయడానికి కాల్ వస్తే అసలు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు మాస్టర్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అండ్ నిన్ను ఇబ్బంది పెట్టిన కొన్ని కామెంట్స్ అక్క, ఐ మీన్ నీకు ఇబ్బంది పెట్టిన అంటే నాకు ఇబ్బంది పెడతాయి, అది నువ్వు మర్చిపోకు. జాను లిరిని టైటిల్ విన్నర్ ఎందుకు చేశారు అని చాలా కామెంట్లు వచ్చినాయి. ఆడపిల్ల ముందుకు వచ్చి టైటిల్ విన్నర్ అయితే ఓర్వజాల లోకం అంటే మీరు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. బేసిక్ గా మనల్ని వాళ్ళు ఒకటే వేళ చూస్తున్నారు, ఇదే డాన్స్ అని. జనాలకు కూడా తెలుసు నేను అక్కడ ప్రతి ఒక్క స్టైల్ చేశాను. స్టైల్ చేసిన తర్వాతనే వాళ్ళకు నచ్చి టైటిల్ ఇచ్చారు. ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటాం. అండ్ ఇంకా కొంతమంది ఎప్పుడు గవే స్టెప్పులు వేసేవి అంటే మీకు తెలిసిపోయిందా? కళ్ళు లేవురా ఫస్ట్, వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ వేరే కళ్ళు పెట్టుకొని చూడాలి వాళ్ళు. ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. సో జాను లిరికి చాలా మందితో లింకులు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది మాట్లాడి నా చివరికి వచ్చింది. ఇప్పుడు సినిమాలో మంచి చెడు ఉంటదిరా. తీసుకున్నాడు మంచి తీసుకుంటాడు, చెడు తీసుకున్నాడు చెడు తీసుకుంటాడు. జానక్ అయితే ఎమోషన్ తీసుకుంటది. అప్పుడు నేను కనెక్ట్ అయిపోయినా రబ్బు. అసలు సాయి పల్లె వేడుస్తుంటే నాకు గుండె అంతా ఇట్లా అవుతుంది. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నెక్స్ట్ జానక్క సినిమా వస్తే మేము కూడా చూసి నువ్వు పక్క ఏడుస్తావు. ఇక నేను ఏడుస్తా, ఎందుకంటే నువ్వు ఇష్టం కదా. నీ కష్టాలు చూసినప్పుడు ఏడుపు వస్తుంది కదా. మరి యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. నా లైఫ్ లో నేను ఒక లేడీ సూపర్ స్టార్, లేడీ లెజెండరీ ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు మాత్రమే చెప్తా. మన గురించి మనం చెప్పుకోకూడదు. నీ ఫ్యాన్ పెళ్లికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు పెట్టిన రీల్ ని చూసి కూడా నువ్వు ఇంత మంచిదాని వాక్క అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, గూగుల్లో మంచితనం అని టైప్ కొడితే మావాడి పేరే కనిపిస్తుందండి మీకు. అసలు అంత మంచి ఫ్యాన్స్ నాకు ఉండడం నా అదృష్టం. ఫస్ట్
మీ లవ్ స్టోరీ నేను అడగాను కానీ ఆల్రెడీ నువ్వు చెప్పినావు కాబట్టి మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ ఒక సాంగ్ వస్తే చూడాలని ఉంది. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. నేను చెయ్యను రా. ఒకవేళ మూవీలోనే పెట్టుకుంటాం సిల్వర్ స్క్రీన్ అంటే. ఏది వచ్చినా మూవీలో పెట్టినా దాంతో మనకు 1 కోట్ల లాభం వస్తుందన్నా కూడా నేను చెయ్యను. కాదన్న పెద్ద ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. తప్పు జాను సైడ్ ఉంది కాబట్టి టోనీ తప్పుకున్నాడు అని మాట్లాడేటోళ్ళకి నీ ఆన్సర్. చెప్పండి. ఒకవేళ నేనే వద్దనుకుంటే అక్కడ కావాలనుకుంటే ఇంకా నా కోసం వెయిట్ చేయాలి, నా కోసం ట్రై చేయాలి, ఏదైనా చేయాలి. ఇంత లేదు యుద్ధాలంటే ఇది పెద్ద జోదాక్బర్ మరి. అప్పటికి మాస్టర్ ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి. మాస్టర్ కి నా డాన్స్ అంటే చాలా ఇష్టం. శాంతిరాజ్ మాస్టర్ కి ఆడపులి లాగా ఆడుతుంది. ఆడపులి అంటాడు. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరన్నా నీకు పేరు పెట్టిదాడు చేతల్లా అర్థం కాదు అసలు. నా దగ్గర లేని వీడియోలు కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. జానమ్మ నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. జానమ్మ ఫీవర్. బ్యాడ్ కామెంట్ నీకేం తెలుసు రా, ఎందుకు పెడుతున్నావు బ్యాడ్ కామెంట్? జానమ్మ గురించి చంపేస్తాం నా కొడుకు, ఎక్కడున్నావు అని పెడతారు ఇల్లు. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? నా ఫ్యాన్ సార్. ఏముంది బిగ్ బాస్ పోతావు అక్క. పోన్రా మంచిది. అందుకే ఇప్పుడు ఛాన్సులు వస్తున్నాయి. టాలెంట్ ఎవరు ఆపలేరురా, వస్తూనే ఉంటే చేస్తూనే ఉంటాం. ఎవరికైనా టాలెంట్ ఎంత ఉంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది. నీ దగ్గర టాలెంట్ లేదు, కాన్ఫిడెన్స్ ఎంత ఉందా నీకు? జానక్క మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎట్లాంటి అబ్బాయి కావాలా? నాకు ఇప్పటికీ చేసుకోవాలని లేదా? క్వాలిటీస్ చెప్పక్క. అబ్బాయి తెల్లగా ఉండాలి అండ్ మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, సూపర్ హ్యాండ్సమ్ ఉండాలి. జానక్క మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎట్లాంటి అబ్బాయి కావాలా? నాకు ఇప్పటికీ చేసుకోవాలని లేదా? A few moments later. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నన్ను ప్రేమ చూసుకోకపోయినా పర్లేదు, లిరిని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నా కొడుకుని బాగా చూసుకోవాలి, నాకన్నా ఎక్కువ చూసుకోవాలి. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. జాను నీకు నేనున్నా, నాకు గుండె కోసిస్తానట్టు. నాకొద్దు, లిరికి కోసియండి. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అంతే. That's all. Please subscribe to Troller Zara. Wish him all the best and the entire team all the best. Thank you sir. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూటిగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. VS అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.